అదే టీవీ కవర్లో నువ్వు చెప్పన్నా నేను 9949 994963 7744 వస్తుంది టవర్ పెట్టారు. అదే టీవీ కవర్లో నువ్వు చెప్పన్నా నేను 9949 7744 फोटोग्राफर पकड़ा అవుతుంది. 10th వరకు మధ్యలో ఏమైనా జంప్ చేసావా? లేదు లేదు, అన్ని కంటిన్యూ లేదు. ఏ స్కూల్? గవర్నమెంట్ ఎల్పిఐ స్కూల్. లోపల ఎన్ని మార్కులు వచ్చాయి? 573. టోటల్ 597. 597 జాయింట్ రిజర్వేషన్ కదా? ఈడబ్ల్యూఎస్. ఓకే ఓకే. డాడీ ఏం చేస్తారు? ओके अरे सर पहले ना रहा ఇక్కడ చూడు ఓకే
పేరు రాముడు, మా అమ్మ పేరు మాణిక్యమ్మ. నేను ఇంతకుముందు గురుకుల పాఠశాల చెప్పి వెల్దుర్తిలో చదివినాను. నాకు 10వ తరగతిలో 590 మార్కులు రావడం జరిగింది. దీనికి కారణం మా గురువులు, మా తల్లిదండ్రుల యొక్క కృషి. నేను వాళ్ళ సహాయంతో కష్టపడి చదివాను. నాకు ట్రిపుల్ ఐటీ ఆర్కే ర్యాంకులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా అదే కష్టాన్ని నేను కష్టపడి నేను అనుకున్న దాన్ని ఐఏఎస్ని సాధించి చూపుతానని తెలియజేస్తున్నాను. ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఆర్జేకేటీలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్ నందు 30వ తేదీ జూన్ మరియు 1వ తేదీ జూలైన కౌన్సిలింగ్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తము 1060 మంది విద్యార్థులు రిపోర్ట్ చేయవలసి ఉంది. ఈ 1060 మంది 2 రోజుల పాటు వస్తారు. ఈ రోజున మొదటి రోజున 510 మంది వచ్చే అవకాశం ఉంది. ఆ 510 మందిలో ఇప్పటికీ 455 మంది రిపోర్ట్ చేయడం జరిగింది. మీరు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా చేరడం జరిగింది. తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ కూడా పోయిన సంవత్సరం లాగా కాకుండా 2 నెలలు ముందుగా ప్రమారమి 1.5 మంత్ నుంచి 2 నెలలు ముందుగా చేయడం జరిగింది. దాని వలన పిల్లలు వేరే ఎక్కడా చేరకుండా డైరెక్ట్గా మన ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఆర్జీకేటీకి రావడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. ఇప్పటి వరకు రిపోర్ట్ చేసిన వాటిలో ఆర్కే వ్యాలీ క్యాంపస్కి ఫస్ట్ మార్కు 595 మార్కుల స్టూడెంట్ జాయిన్ కావడం జరిగింది. అది ఫస్ట్ టైం అంత ఎక్కువ మార్కులతో జాయిన్ అవ్వడం ఈ క్యాంపస్లో చాలా ఆనందదాయకం. ఇన్స్టిట్యూట్కు పెద్ద గర్వకారణం. తర్వాత పోతే ఈరోజు మోస్ట్ ప్రాబబులీ మేము అనుకున్నట్లుగా 85% వరకు రిపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.